సింగిల్గా ఒక టమాటోతో అయితే మీరు చక్కగా నీట్గా మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం పోగొట్టుకోవచ్చు. చక్కగా స్కిన్ కూడా మంచిగా గ్లో అవుతుంది అండ్ స్కిన్ కూడా హెల్తీగా ఉంటుందన్నమాట. సో టొమాటోస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చే వీడియో ఏంటి అంటే హౌస్ వైఫ్స్ కోసం అట. ఎక్కువగా మనం ఇంట్లోని స్ట్రెస్ అయిపోతూ తర్వాత స్కిన్ కేర్ అసలు తీసుకోము. సో మార్నింగ్ నుంచి ఏదో పని చేస్తూనే ఉంటాం కానీ మన మీద మనకి అసలు కేర్ తీసుకోము. సో దానివల్ల ఏంటంటే ఒకేసారి స్కిన్ ఏ ఫంక్షన్స్ అప్పుడు అలాంటప్పుడు చూసుకుంటే అయ్యే స్కిన్ ఇంత పాడైపోయిందని బాధపడుతూ ఉంటామన్నమాట. సో ఆ ఫీలింగ్ లేకపోతే రోజు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు. సో దానికోసం నేను పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టే పని కూడా లేదు. సింగిల్గా ఒక టమాటోతో అయితే మీరు చక్కగా నీట్గా మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం పోగొట్టుకోవచ్చు. చక్కగా స్కిన్ కూడా మంచిగా గ్లో అవుతుంది అండ్ స్కిన్ కూడా హెల్తీగా ఉంటుందన్నమాట. సో టొమాటోస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో మీకు తినగలిగితే రోజు ఒక టమాటో, పచ్చి టమాటో కూరల్లో కన్నా డైరెక్ట్గా ఒక పచ్చి టమాటో తింటే చాలా చాలా మంచిది అన్నమాట. సో మన వంట పని అయిపోయిన తర్వాత జస్ట్ ఒక టమాటో కొద్దిగా చిన్న పీస్ కట్ చేసుకుని దాంట్లో ఉన్న వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్తో జస్ట్ అలాగా రబ్ చేసేసుకుంటే చాలు అన్నమాట. సో అంటే ఫేస్ వాష్ చేసుకున్నాక రబ్ చేసుకోవాలి. తర్వాత ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ ఆగేసి చక్కగా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి కుక్ చేసేటప్పుడు పట్టిన ఆ జిడ్డు అనేది పోతుందన్నమాట. తర్వాత మీరు నార్మల్గా సోప్ ఎక్కువ పెట్టకపోతే ఇంకా బెస్ట్. మన ఫేస్కి ఎక్కువగానే సోప్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు. అండ్ ఇంకొక ఫేస్ ప్యాక్ చెప్తాను టమాటో కోసం. సో అది పాటిస్తే చక్కగా మంచి గ్లో వస్తుంది. అండ్ ఆ ఫేస్ ప్యాక్ కూడా మీరు వాడిన తర్వాత నైట్ టైం పెట్టుకోండి, నైట్ టైమే వేసుకోండి ఆ ఫేస్ ప్యాక్. ఎందుకనంటే అది ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మనం సోప్ పెట్టి ఫేస్ని అయితే కడగకూడదు అనమాట. సో సోప్ తగిలితే సోప్ కెమికల్ కదా. సో దానివల్ల ఏంటి అని అంటే మనం చేసుకునే ఫేషియల్ న్యాచురల్గా చేసుకుంటాం కదా, సో దానివల్ల వచ్చే గ్లో అంతా పోతుంది. సో అలాగా ఎప్పుడైనా అంటే మీకు ఇంట్లో పనులన్నీ అయిపోతాయి కదా, సో ఇంకా పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు 15 మినిట్స్ జస్ట్ స్పెండ్ చేస్తే చాలు. ఆ ఫేషియల్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. అక్కడ నెక్స్ట్ డే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా సరే మీరు చేసుకుంటే మంచి గ్లో అయితే ఉంటుంది అన్నమాట. చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. సో దానికోసం ముందుగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే బాగా ఒక స్టీల్ గిన్నె తీసుకోండి, కొద్దిగా వాటర్ తీసుకోండి అన్నమాట. సో వాటర్ తీసేసుకుని వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ మన ఫేస్ మొత్తం జస్ట్ స్టీమ్ ఆవిరి పట్టాలి. ఓన్లీ ఒక 5 మినిట్స్, ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ ఆ ఫేస్కి అంతా ఆవిరి పట్టి ఫస్ట్ కొద్దిగా నీట్గా సబ్బు పెట్టి క్లీన్ చేసుకోండి ఫేస్ని. సో తర్వాత ఆవిరి పెట్టండి. ఓన్లీ 5 మినిట్స్, ఎక్కువ పెట్టద్దు. సో అంత మంచిది కాదు. జస్ట్ ఓన్లీ 5 మినిట్స్ అంతే. దానివల్ల ఏంటంటే మన పోర్స్ ఉంటాయి కదా, సో క్లోజ్ అయిపోయిన ఈ స్కిన్ మీద ఉన్న పోర్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ పెట్టేటప్పుడు ఏంటంటే మనకి ఓపెన్ అయ్యాక మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకుని ఏదైనా సరే స్కిన్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో మనం ఫ్రూట్స్తో కానీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, సో ఇలాంటి వాటితో వేసుకుంటే మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. ఆ గ్లో అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మనం బయట బ్యూటీ పార్లర్లో చేసుకుని అలాంటివి ఏంటంటే 15 డేస్ 20 డేస్ అలా ఉంటుంది. దానివల్ల కెమికల్ ఎఫెక్ట్ ఉంటుంది, రింకిల్స్ వచ్చేస్తాయి. సో మన ఇంట్లో న్యాచురల్గా చేసుకున్న వాటితోని మంచి గ్లో సంపాదించుకోవచ్చు. తర్వాత ఏంటి అంటే మన లైఫ్లో మన స్కిన్ అనేది టైట్గా రింకిల్స్ లాంటి చక్కగా నీట్గా ఉంటుంది అన్నమాట. 5 మినిట్స్ ఆవిరి పట్టేసిన తర్వాత చక్కగా నీట్గా ఫేస్ని తుడిచేసుకోండి మెత్తడి క్లాత్ తీసుకొని. తర్వాత టొమాటో ఉంటుంది కదా, టొమాటోని పేస్ట్ కానీ లేకపోతే ఇందులో రసం ఉంటుంది కదా, కట్ చేస్తే వస్తుంది కదా, సో ఆ రసం. ఇంకో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిల్క్, పచ్చి పాలు ఉంటాయి కదా, పచ్చి పాలు ఒక హాఫ్ స్పూన్, ఎక్కువ కాదు, ఇది ఒక హాఫ్ స్పూన్ అండ్ హాఫ్ స్పూన్ పచ్చిపాలు అండ్ పిండి, వర్రపిండి అన్నమాట. తెలుసు కదా, బియ్యం పిండి, బియ్యం ఆడిస్తూ వస్తుంది కదా వర్రపిండి. సో అది మీ ఫేస్కి మీ నెక్ అంటే ఇక్కడ వరకు మీకు ఎంత పాటు పడుతుందో అంత పాటు అయితే మిక్స్ చేసేసుకోండి. టమాటో అండ్ మిల్క్ రెండు సమానంగా తీసుకోండి. సో అంటే మిల్క్ క్వాంటిటీ అనేది కొద్ది తగ్గించండి. టమాటా పౌడర్ అనేది అది రా మిల్క్ అండి, మరగబెట్టిన పాలు కాదు, పచ్చి పాలు. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకొని చక్కగా ఫేస్ ప్యాక్ వేసేసుకొని ఒక 15 మినిట్స్, అస్సలు మీది కాదన్నట్టు ఒక 10 మినిట్స్ చాలు, 15 అవసరం లేదు. జస్ట్ అలా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకోండి.
తర్వాత క్లీన్ చేసుకోండి, నిజంగా మంచి గ్లో చూస్తారు. సో అది చాలా చాలా మంచి గ్లో వస్తుంది, స్కిన్ మంచిగా షైన్ అవుతుంది. అలాగా 2 డేస్కి ఒకసారి చేస్తూ ఉన్నారనుకోండి, మీ స్కిన్లో మంచి గ్లో వస్తుంది, చక్కగా వైట్గా. అంటే వైట్ అనేది న్యాచురల్ కలర్ అనేది ఎవరూ మార్చలేరు, బట్ ఏంటంటే మన స్కిన్ అనేది ఆటోమేటిక్గా హెల్తీగా కనిపిస్తే మనం బ్యూటీగా కనిపిస్తాం కదా. సో ఆటోమేటిక్గా మంచి గ్లో వస్తుంది, మంచిగా మన స్కిన్ అనేది షైన్ అవుతుంది అన్నమాట, గ్లోయింగ్గా ఉంటుంది. తర్వాత స్పాట్స్ ఏమైనా ఉన్నా అవి కూడా పోతాయి అన్నమాట, ఫేస్ మీద బ్లాక్గా మచ్చలు లాంటివి ఇలాంటివన్నీ పోతాయి. అండ్ కళ్ళ కింద బ్లాక్నెస్ కూడా పోతుంది. కొద్దిగా ఇక్కడ కూడా పెట్టుకోండి ఎక్కువగా. ఇక్కడ ఏంటంటే మీరు టైం దొరికినప్పుడల్లా కొద్దిగా టమాటా తీసుకొని జస్ట్ అలా స్క్రబ్ చేసుకుంటూ ఉండండి. సో అలా స్క్రబ్ చేసుకోవడం ఏంటంటే మన స్కిన్, మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం పోతుంది. సో ట్యాన్ పోయిందంటే ఆటోమేటిక్గా మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. అండ్ ఎవరైనా ఆయిల్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, సో మాకు మిల్క్ అనేది పెడితే ఇంకా ఆయిలీగా అయిపోతుంది ఫేస్ వద్దనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. జస్ట్ సో ఎప్పుడైనా మనకి ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉండేటప్పుడు ఒక 1 వీక్ ఇలాగా చేస్తూ ఉండండి. చేయడంతో మీకు ఫేషియల్ కూడా అసలు అంత బాగుంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అండి, మీరు ఇది ట్రై చేసి మీకు ఎలా వర్క్ అయింది అనేది మళ్ళీ కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి టిప్స్, నాకు తెలిసిన మంచి మంచిగా హెల్తీగా వర్క్ అయినా మాత్రమే మీ ముందు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకేనా?